సదుర్ల గోపాల్ స్మారక జనరిక్ మెడికల్ స్టోర్ ప్రారంభమవుతా ఉంది. ఈ ప్రారంభానికి ముఖ్య అతిథులుగా జడ్పీ చైర్మన్ లోక్నాథ్ రెడ్డి గారు, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్ గారు, మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ గారు, అదేవిధంగా సిఐ పోలీస్ సిఐ సూర్యనాయక్ గారు, టౌన్ ఎస్ఐ వెంకటేష్ గౌడ్ గారు, అదేవిధంగా డాక్టర్ మురళీధర్ గారు వీళ్ళల్లా వచ్చారు. ఇంకా అనేక మంది ప్రముఖులు వచ్చారు. కాబట్టి ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ చేతుల మీదుగా ఈ ప్రారంభం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. స్థానిక కౌన్సిలర్ తిరుమల గారు మన సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు ప్రారంభించాల్సిన ఉండే, కాకపోతే సార్కు అనారోగ్యం వల్ల రాలేదు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు కూడా రావాల్సి ఉండే, ఆ మేడం కూడా కొంత డౌట్తో రాలేదు. కాబట్టి మిగతా వాళ్ళు మన జడ్పీ చైర్మన్, మున్సిపల్ చైర్మన్, అదేవిధంగా మన వైస్ చైర్మన్, తర్వాత డాక్టర్లు, అదేవిధంగా పోలీస్ అధికారులు తదితరులు ప్రముఖులంతా వచ్చారు. కాబట్టి ఈ సందర్భంగా ఈ సభను ప్రారంభం చేసుకున్నాం. ఈ సభకు ముఖ్య అతిథిగా మన సుందరయ్య విజ్ఞాన కేంద్రం ట్రస్ట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అధ్యక్షత వహించి నడపాల్సిందిగా కోరుతా ఉన్నాం. వేదిక మీకు రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. అదేవిధంగా ముఖ్య అతిథులు జిల్లా పరిషత్ చైర్మన్ లోక్నాథ్ రెడ్డి గారిని వేదిక మీకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ముఖ్య అతిథులు మున్సిపల్ చైర్మన్ మన గట్టు యాదవ్ గారిని వేదిక మీకు రావాల్సిందిగా కోరుతా ఉన్నా. మన అతిథులు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఎండి జబ్బార్ గారిని వేదిక మీకు రావాల్సిందిగా కోరుతా ఉన్నా. అదేవిధంగా అతిథులు మన మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ గారిని వేదిక మీకు రావాల్సిందిగా కోరుతా ఉన్నా. అతిథులు డాక్టర్ మురళీధర్ గారు వేదిక మీకు ప్రజా విదేశాల వ్యవస్థాపకులు వేదిక మీకు రావాల్సిందిగా కోరుతా ఉన్నా. అదేవిధంగా ముఖ్య అతిథులు సూర్య నాయక్ గారు, సిఐ గారు వేదిక మీకు రావాల్సిందిగా కోరుతా ఉన్నా. అతిథులు వెంకటేష్ గౌడ్ గారు, ఎస్ఐ గారిని వేదిక మీకు రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నా. అదేవిధంగా మన వార్డు కౌన్సిలరు, మన అతిథులు సంబంధించి మన తిరుమల గారిని వేదిక మీకు రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నా. ఈ సభకు ఎస్ వినయ్ కుమార్ గారు ట్రస్టు సుందరయ్య విజ్ఞాన కేంద్రం ట్రస్టు కార్యదర్శి గారు అధ్యక్షత వహించి ఈ సభను నడపాల్సిందిగా కోరుతా ఉన్నా. మిత్రులారా, మార్నింగ్ కొద్దిగా కాల్ జారింది బాత్రూమ్ నుంచి వచ్చినప్పుడు, అందుకని నేను కూర్చొనే మాట్లాడతాను, మన్నించాలి. సుందరయ్య విజ్ఞాన కేంద్రం తరఫున ఇక్కడ ఈ జనరిక్ మెడికల్ షాప్ను ఏర్పాటు చేస్తున్నాము. రాష్ట్రంలో అనేక చోట్ల జనరిక్ మెడికల్ షాపులు సుందరయ్య విజ్ఞాన కేంద్రం సమన్వయంతో నడుస్తున్నాయి. నల్గొండలో ఒక షాపు, నకరేకల్లో రాఘవరెడ్డి గారి పేరు ఒక షాపు, మహబూబ్ నగర్లో ఎన్బి శ్రీహరి గారు, ఆయన ఇక్కడ ఈ జిల్లాలో కమ్యూనిస్ట్ పార్టీ వ్యవస్థాపకులు, ఈ ఊరు ఈ అల్లుడు ఆయన పేరుతో ఒక మెడికల్ షాపు. అదేవిధంగా మిగతా అనేక చోట్ల, ఖమ్మంలో మిగతా అనేక చోట్ల మెడికల్ షాపులు ఉన్నాయి. హైదరాబాద్లో నవ తెలంగాణ పత్రిక ఆఫీస్లో కూడా ఒక క్లినిక్, మెడికల్ షాపు ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఇది ఒక వ్యాపారం కదా, అమ్మకాలు కదా, ఇది ఎందుకు చేయాలి అనేటువంటి ప్రశ్న వస్తుంది. సహజమే ఆ ప్రశ్న రావటం. అయితే సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఉన్నదల్లా ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళడానికే. సుందరయ్య గారు ఎంత పెద్ద మహానేతో మనకు తెలుసు. మొట్టమొదటి పార్లమెంట్లో ఆయన ప్రతిపక్ష నాయకుడు,
ప్రధాన ప్రతిపక్ష నాయకుడు. అటువైపు నెహ్రూ గారు ఉంటే ఇటు సుందరయ్య గారు. ఆ స్థాయి మనిషి ఆయన సుందరయ్య గారు. అప్పుడు కూడా ఆయన పార్లమెంటుకు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ఆయన ఇంటి నుంచి సైకిల్ మీదనే సైకిల్ దొక్కుంటూనే పార్లమెంటుకు వెళ్ళేవాడు. తర్వాత ఇక్కడ అసెంబ్లీలో సభ్యుడైనప్పుడు కూడా అదే విధంగా వెళ్ళేవాడు. చాలా నిజాయితీ పరుడు ఆయన. చాలా పెద్ద ఉద్యమాన్ని నిర్మించాడు. ఈ ఉద్యమంలో ప్రజలకు సేవ చేయడంలో పిల్లలుంటే ఆటంకం కలుగుతుందని పెళ్లి చేసుకోకముందే పెళ్లి చేసుకోబోయే కపుల్స్ వాళ్ళిద్దరూ మాట్లాడుకొని పెళ్లి ముందుగానే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకున్నారు. ఆ కాలంలోనే ఆయన లవ్ జిహాద్ చేసేశారు. అంటే ఒక ముస్లింని పెళ్లి చేసుకున్నారు. ఆమె పేరు లీలా. అయితే మొదట్లో లైలా, తర్వాత లీలా అనడం, అట్లా లీలా సుందరయ్య అని చెప్పేసి అన్నారు. ఆమె ఫాదరు ఒక ముస్లిము, మదర్ ఏమో హిందూ. అట్లా కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు, ప్రాంతాంతర వివాహం ఎక్కడో మహారాష్ట్రలో బాంబేలో ఉన్నటువంటి ఈయన బాంబేలో కలిసినప్పుడు పెళ్లి చేసుకున్నారు. పెళ్లికి ముందే ఆపరేషన్ చేసుకున్నారు. పిల్లలు పుడితే ప్రజాసేవలో విఘాతం కలుగుతుంది అని చెప్పేసి. ఆయన ఎప్పుడూ ఒక మాట చెప్పేవాడు, ఎవరైనా చనిపోతే వారి పేర స్తూపం పెట్టడమో విగ్రహం పెట్టడమో అది సరైంది కాదు. ఆ స్తూపాన్ని మెయింటైన్ చేసేవాడు ఉండడు. ఆ విగ్రహాన్ని మీద కాకులు వాళ్తాయి, పిట్టలు వాళ్తాయి, రెట్టలు వేసిపోతాయి, దాన్ని తుడిచేవాడు ఉండడు. ఎందుకు ఆ విగ్రహాలు? దానికంటే ఏదైనా ఒక మంచి పని చేస్తే, ప్రజలకు ఉపయోగపడే మంచి పని చేస్తే అది ప్రజలకు ఎక్కువ ఉపయోగం అని చెప్పేవారు. ఆయన ఆశయాల సాధనలో భాగంగానే సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ వీలైతే అక్కడ ఈ జనరిక్ మెడికల్ షాపులు ఏర్పాటు చేస్తుంది. అయితే ఇటీవల మేము అనుకున్నది ఏంటంటే, ఎవరైనా సరే 1,00,000 రూపాయలు కనుక విరాళం ఇవ్వడానికి ముందుకు వస్తే వారు ఎవరి పేరు చెప్తారో వారి పేరు మీద జనరిక్ మెడికల్ షాపులు పెట్టాలి అని సుందరయ్య విజ్ఞాన కేంద్రం నిర్ణయించుకుంది. ఇక్కడ మా అబ్బాయి సందీప్ కుమారు, మా కోడలు లావణ్య ఇద్దరు ఇక్కడ మెడికల్ షాప్కు సహాయం చేయాలని చెప్పి 1,00,000 రూపాయలు ఇచ్చారు. 1,00,000 రూపాయలు ఇచ్చి తాత పేరు పెట్టమన్నారు. అందుకని మా ఫాదర్ పేరుతో ఇక్కడ ఈ మెడికల్ షాప్ను ఏర్పాటు చేస్తున్నాం. అయితే జనరిక్ మెడిసిన్స్ పట్ల అపోహలు ఉండవచ్చు. ఈ అపోహల్లో ఏమాత్రమో దానికి అపోహ పడాల్సినటువంటి అవసరం లేదు. అందులో వాస్తవం ఏమీ లేదు. కారణం ఏంటంటే, బ్రాండెడ్ మందులో అయినా జనరిక్ మందులో అయినా అందులో ఉండేటువంటి రసాయన మూలకాలు ఒకటే, అది చేసేటువంటి పని ఒకటే. కనుక కరెక్ట్ మందు వాడితే, డాక్టర్ కనుక కరెక్ట్ మందు రాస్తే ఈ మందు కూడా అదే విధంగా పనిచేస్తుంది. పైగా మేము ఇక్కడ పెట్టేటువంటి జనరిక్ మెడికల్ షాప్లో పెద్ద పెద్ద కంపెనీల మెడిసిన్స్ పెడతాము. ప్రతి కంపెనీ కూడా జనరిక్ పేర కొన్ని మెడిసిన్స్ను మార్కెట్లోకి విడుదల చేస్తుంది, కొన్ని ఏమో బ్రాండెడ్ పేర విడుదల చేస్తుంది. బ్రాండెడ్ పేర విడుదల చేసేదానికి కాస్ట్ ఎక్కువ ఉంటుంది, జనరిక్ పేర విడుదల చేసేదానికి కాస్ట్ తక్కువ ఉంటుంది. జనరిక్ అంటే ఏమిటంటే, ఒక మెడిసిన్ ఏ కంపెనీ అయితే కనుక్కుంటుందో ఆ కంపెనీకి 20 ఏళ్ళలో 30 ఏళ్ళలో పేటెంట్ ఇస్తారు. అంటే ఇంకే కంపెనీ కూడా ఆ మెడిసిన్ తయారు చేయడానికి వీల్లేదు. ఈ పేటెంట్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఏ కంపెనీ అయినా వచ్చి మెడిసిన్ తయారు చేయవచ్చు. కనుక ఆ పోటీలో మెడిసిన్స్ ధరలు తగ్గుతాయి. ఆ తగ్గేటువంటి వాటిలో అవే మనకి జనరిక్ మెడిసిన్ రూపంలో వస్తాయి. ధర తక్కువగా ఉంటుంది కానీ దాని యొక్క నాణ్యత, పనితీరులో మాత్రం ఏ విధమైనటువంటి తేడా ఉండదు. అది డాక్టర్ గారు మనకి స్పష్టంగా చెప్తారు. ఇప్పుడు దీని మీద అనుమానాలు ఉంటే మేము పబ్లిష్ చేసినటువంటి పుస్తకం కూడా ఉంది, అది కూడా మీరు తీసుకోవచ్చు. ఏ విధమైనటువంటి అనుమానాలు జనరిక్ మీద ఉండనవసరం లేదు. యాక్చువల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జారీ చేసిన ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, ఏ డాక్టర్ అయినా సరే జనరిక్లోనే రాయాలి, జనరిక్ పదమే వాడాలి తప్ప కంపెనీ పదం వాడకూడదు ప్రిస్క్రిప్షన్ మీద అని.
సరే డాక్టర్లు దాన్ని ఫాలో చేయటం లేదు, దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. కానీ స్పష్టంగా రాయాలి, జనరిక్ మందు పేరు రాయాలి అనేటువంటిది నిర్దిష్టంగా ఉత్తర్వులు కూడా ఉన్నాయి. ప్రభుత్వమే స్వయంగా, ఇప్పటి ప్రభుత్వం, గత ప్రభుత్వాలే పూనుకొని జనరిక్ షాపులు పెడుతున్నటువంటిది కూడా మనం చూస్తున్నాము. ఒకవేళ ఈ మందులు లోపం ఉంటే, ఈ మందులు సరైనటువంటివి కావు అనుకుంటే ప్రభుత్వం వాటిని ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉండేది కాదు. ఈ మందులు సరిగ్గా పనిచేస్తాయి, కరెక్ట్, ఇవే మందులు బ్రాండెడ్లో ఉంటాయి కనుకనే వీటిని ప్రోత్సహించడం అనేటువంటిది ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ఇప్పుడు ఈరోజు మందుల మీద చాలా ఎక్స్‌ప్లాయిటేషన్ ఉంది. ₹1 తయారయ్యేటువంటి మందు మనకి మార్కెట్లో ₹10కు అమ్ముతారు. ఆ ₹10కు అమ్మే మందునే ఒక హాస్పిటల్లో ₹100 బిల్లు వేస్తాడు, ఒక హాస్పిటల్లో ₹200 బిల్లు వేస్తాడు. దీనికి ఏమీ కట్టడి అనేటువంటిది లేదు. ఈ మధ్య ఒక 2-3 ఏళ్ల క్రితం ఒక ఇన్సిడెంట్ జరిగింది. వాళ్ళు డ్రగ్ కంట్రోల్ అథారిటీ వాళ్ళు ఢిల్లీలో కొన్ని హాస్పిటల్స్ను చెక్ చేస్తే ఒక హాస్పిటల్లో వాళ్ళకి ఏం తేలిందంటే 2000% బిల్లు ఎక్కువ చేసి వేశారు అని వాళ్ళు నిర్ధారించారు. 2000% అంటే రూపాయికు లభించేటువంటి ఒక మందును ₹2000 ఆ మందు కోసం పేషెంట్ల నుంచి వసూలు చేశారు. సరే అతను కంప్లైంట్ చేశాడు. ఆ తర్వాత అతని ఉద్యోగం పోయింది తప్ప హాస్పిటల్కి ఏం కాలేదు. ఎందుకంటే హాస్పిటల్స్ అంత పవర్ఫుల్గా ఉన్నాయి ఈరోజు, స్టార్ హాస్పిటల్స్. కనుక ఈ విషయాన్ని చెప్పటము కంటే చెప్పడంతో పాటు ప్రాక్టికల్గా కూడా చేసి చూపించాలి ప్రజలకు. ఇది ఇంత తక్కువ ధరలో మందు అందుబాటులో ఉంది అని చెప్పి చూపించాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఇట్లా మెడికల్ షాపులు ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా సాఫ్ట్వేర్ కోర్సెస్ కూడా సుందర విజ్ఞాన కేంద్రంలో నేర్పిస్తున్నాము. అవి కూడా అతి తక్కువ రేట్ల మీద, ఒక టైలరింగ్ నేర్పించేటువంటిది, తర్వాత బ్యూటీ సెలూన్లు నడపడానికి అవసరమైనటువంటి ట్రైనింగ్ ఇచ్చేటువంటి యూనిట్ను కూడా సుందర విజ్ఞాన కేంద్రంలో నిర్వహిస్తున్నాం. ఇక మా ఫాదర్ గురించి చెప్పాల్సి వస్తే, ఇప్పుడు ఆయన మొదటి ఎడిషన్ ఒకటి ఆయన చనిపోయిన తర్వాత మొదటి వర్ధంతికి తీసుకొచ్చాం 2004లో. ఆయన రాసుకున్నటువంటి ఆత్మకథ మళ్ళీ దాన్ని రీప్రింట్ చేశాము. ఇప్పుడు డాక్టర్ మురళీధర్ గారు దాన్ని రిలీజ్ చేస్తారు. కానీ మా ఫాదరు ఆయన వృత్తికి మంగళైనా కానీ, మంగళ షాపు ఉన్నా కానీ, ఆయన ప్రవృత్తికి ఒక చిత్రకారుడు, కవి, అనేకమైనటువంటి ఒక పెద్ద సామాజిక సంస్కర్త. ఆయన రాత్రిబడులు చెప్పాడు. ఆయన వల్ల వనపర్తిలో అనేక కుటుంబాలు పూర్తిగా వాళ్ళ జీవన విధానమే మౌలికంగా మారిపోయింది. సో ఆ విధమైనటువంటి చాలా త్యాగశీలి. చాలామంది ఆయన పేరు దీనికి పెట్టడం అనేది చాలా సంతోషంగా ఉంది, న్యాయంగా ఉంది అని చెప్పేసి కూడా తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు. ఏమైనా మాకు ఈరోజు ఇక్కడ దీన్ని పెట్టేదానికి అవకాశం కలిగింది. ఇందులో ఈ బిల్డింగ్ ఓనర్ గంగాధర్, మిగతా మిత్రులు, ఇక్కడ ఉండేటువంటి ఆంజనేయులు, జబ్బారు, వీళ్ళంతా కూడా చాలా సహకరించారు. మీకు అందరికీ ఏమిటంటే, మీకు అవసరమైనటువంటి మందుల్ని ఇక్కడే తీసుకోండి, చాలా తక్కువ ధరలకు దొరుకుతాయి, మీరు బయటికి పోవాల్సినటువంటి అవసరం లేదు. ఈ విషయాల్ని మీ దృష్టికి తీసుకొస్తూ ముగిస్తాను. ఇప్పుడు షాప్ని ఇనాగ్రేట్ చేసినటువంటి జెడ్పీ చైర్మన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మిత్రులారా, సిపిఐ జిల్లా నాయకులు డి చంద్రయ్య గారు వచ్చారు. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నా. సిపిఎం పట్టణ నాయకులు డి కుర్మయ్య గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నా. ఓకే. ముందు డాక్టర్ గారు బుక్ రిలీజ్ చేస్తారు, దాని తర్వాత ప్రసంగాలు ఉంటాయి. డాక్టర్ మురళీధర్ గారు రండి.
అక్కడ మిత్రులారా, గౌరవనీయులు మన మున్సిపల్ చైర్మన్ గారు గట్టు యాదవ్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా. స్వర్గీయ సదుర్ల గోపాలన్న గారి స్మారక ఆయన పేరు మీద పెడుతున్నటువంటి జీవన ద్వారా ఫార్మసీ జనరిక్ మందుల అంగడిని ఈరోజు ప్రారంభించడానికి విచ్చేసిన పెద్దలందరికీ మరియు సభాధ్యక్షులు వినయన్న గారికి ఇక్కడికి విచ్చేసినటువంటి అందరూ కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, వాస్తవంగా ఈ కార్యక్రమానికి రావడం మా అదృష్టంగానే భావిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఎంతమంది, నేను వేరే విషయాలు కాదు, ఒక్క గోపాలన్న మా గురువు. వాస్తవంగా ఆయనతోనే పాటు నేను 10th క్లాస్ చదువుకునేటప్పుడు గోపన్ గౌడ్ షాప్లో పార్ట్ టైం పనికి వెళ్ళేవాడిని నేను. సాయంత్రం స్కూల్ తర్వాత అక్కడ గోపాలన్న ఉండేది. విజయన్న ఆ కాలంలో గోపన్ గౌడ్ షాప్ అంటే ప్రతిరోజు 1,00,000 పైన 2 లక్షల కౌంటర్ అది. వాస్తవానికి గోపాలన్న అంటే ఆయనకు చాలా ప్రేమ. విజయన్నకి ఆయనను చూస్తేనే లేచి నిలబడేవాడు. తను ఓనర్ అయినా కూడా అన్నగారికి అంత విలువ ఇచ్చేవాడు. కౌంటర్ మొత్తం కూడా ఆయన డబ్బులు వేయించుకునేవాడు కాదు, మొత్తం గోపాలన్ననే డబ్బులు వేయించాలి. అవన్నీ బండల్స్ కట్టి కౌంటర్ మొత్తం మూతపడే వరకు విజయన్న ఇంటికి పోయి గోపాలన్న మీద అంత నమ్మకంగా ఉన్నది. దానికి కారణం కేవలం ఆయన నిజాయితీ, తనకున్నటువంటి సహజ భావాలని. నిజంగా నేను ఈరోజు చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నా. తనతోన కొన్ని రోజులు గడిపినాం, తనతో శిష్యరికం చేస్తున్నాం మేము. వాస్తవంగా ఆ రోజు ఆయన ఎంత సామాన్యంగా అంటే వైట్ డ్రెస్ వేసుకొని పొద్దున్నే కరెక్ట్ టైంకి 8:30, 8:45 కల్లా షాప్ తెరిసే వరకు ఆయన వచ్చి ముందుండేటోడు. క్రమశిక్షణలో ఇంకా ఆయనకు మించిన మహానుభావులు ఎవరు ఉండరు అని నేను అనుకుంటున్నా. వనపర్తి పట్టణంలో ఎవరైనా మాటలకే పరిమితం అవుతారు, ఎవరైనా పబ్లిసిటీకే పరిమితం అవుతారు. కానీ గోపాలన్నను చూసినటువంటి దగ్గర నుంచి చూసిన నా జన్మ ధన్యవాదం నేను అనుకుంటున్నా. వాస్తవంగా ఆ పూట్ల అన్న నాకు పరిచయం లేదు, కానీ ప్రజాశక్తి ఎడిటర్ తను. నిజంగా ఆయన హైదరాబాద్లో మంచి పేరుంది. ఆ రోజులలో అన్న దగ్గరకు వెళ్ళి నీవు ఉండొచ్చు కదా అని ఎవరు అడిగినా కూడా మనం బతికేది అంతా ఒకరి మీద ఆధారం కాదు, స్వయంగా బతకాలి. తన బట్టలు తనే ఉతుకునేవాడు. నేను బాగా చూసిన అన్నగారు కంట్రోల్ షాప్కి వెళ్ళి తనే బియ్యం తీసుకొని నాగవరం వరకు నడుచుకుంటూ వెళ్ళేవాడు. ఇంత గొప్ప వ్యక్తులుగా ఉన్నటువంటి వినయన్న గారు అంటే వాళ్ళతో పెట్టలేక కాదు, ఉండలేక కాదు, కానీ సహజంగా మనిషి జీవితం ఎట్లుండాలి అనే దానికి సాధారణ వ్యక్తులలో ఇవాళ ఎవరెవరో గొప్పవాళ్ళు గొప్పగా పాండిత్యం సాహిత్యం రాసుకుంటారు, కానీ తక్కువ చదువుతోన ఎక్కువ జ్ఞానం పొందినటువంటి గోపాలన్న గారిని మనం ఆ రోజులలో ఆయన ఆర్ట్ చేసేవాడు. విజయన్న వాళ్ళ గోపన్ గౌడ్ చిత్రాన్ని తన ఫోటోలు కూడా కరెక్ట్గా లేదు, ఆయన చూసిన ఒక ఫీలింగ్తోన సేమ్ అట్లే గోపన్ గౌడ్ ఫోటో ఇవ్వడం, డ్రాయింగ్ వేయడం జరిగింది. ఆ ఫోటోని ఇప్పటి కూడా వాళ్ళ పాత షాప్లో అట్లే ఉంది. అది వాస్తవంగా తను సాహిత్యం మీద
తన కులవృత్తినైనా కూడా మరవకుండా ఎక్కడ గర్వాన్ని ప్రదర్శించకుండా తను చేసినటువంటి సేవలు ఇవాళ నేను మహానుభావులలో ఆయనను ఒకరుగా చూడాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. నేను విచిత్రం అనిపించింది నాకు. అసలు ఈ సభకు వచ్చే ముందు కూడా నేను అన్న పుస్తకం ఉంటుందని అనుకోలేదు కూడా. వాస్తవంగా తను మరణించిన నాడు కూడా మేము లేక చూడలేకపోయినాం. వాస్తవంగా గోపాలన్న లాంటి సంస్కరణ అంటే నిజమైన కమ్యూనిస్ట్ ఎవరైనా ఉన్నారంటే సద్దుర్ల గోపాలే. సద్దుర్ల గోపాలే నిజమైన కామ్రేడ్. వాస్తవానికి కామ్రేడ్ అంటే ప్రజల కోసమే విప్లవాలు చేసేటోళ్ళు కాదు, సామాజిక స్పృహ కలిగి మనిషి బతకాల్సిన విధానాన్ని, మనిషి చేయాల్సిన ధర్మాలని, వేదాలు పండిత్యాలు చదివిన వాళ్ళు కూడా ఇవాళ అహంకారానికి గురవుతున్నారు. వాస్తవానికి ఒక మనిషి సామాన్యంగా పుట్టినప్పుడు సత్యం వరకు మనం ఎలా బతకాలో ఇతరుల మీద ఆధారపడకుండా ప్రకృతిని కాపాడుకొని ప్రకృతి పరమైన జీవన విధానాన్ని నేర్చుకొని ఎలా తల్లి ఒళ్ళో బతకాలో ఈ పుడమిలో మనిషి అన్నవాడు ఎలా బతకాలనే దానికి ఒక్కడు కారణ జన్ముడు ఒక గోపాలనే నేను అనుకుంటున్నా. ఆయన లాంటి మహానుభావులు మళ్ళీ పుడితే ఈ ప్రపంచంలో శాంతి అనేది తప్పకుండా నెలకొంటుంది. ఎలాంటి ఆశలు లేవు. నేను ఆయన లోపల చూసింది ఏంటంటే ఓ మహాయోగిని చూసిన. ఇవాళ స్వామీజీలు కూడా అన్ని ఆర్భాటం అంగు ఉంటేనే స్వాములం అనుకుంటున్నారు, కానీ ఒక సహజ జీవి గోపాలన్న. మనం ఇతరుల పైన ఎలా ఆధారపడకుండా మనం ఎలా బతకాలనే విధానాన్ని చూపించిన మహానుభావుడు గోపాలన్న కనుక ఈరోజు వారి పేరు మీద ఈ మందులంగడి చేయడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే పేదవాళ్ళకి ఖచ్చితంగా ఎక్కువ డబ్బు పోయలేని వారికి అదే మందును అదే రూపకంగా అందించడానికి ఉన్నటువంటి జనరిక్ విధానంలో ఉన్నటువంటి విషయాన్ని ఇవాళ అన్న వినాయన్న గారు కూడా వారి పేరు మీద వాళ్ళ మనవడిచ్చి ఇది చేయడం కూడా చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. తనతో అంటే కులం మతం భేదం అనే విషయాలు లేకుండా ఉన్నటువంటి ఒక మట్టి మనిషి గోపాలన్న కనుక తన గురించి పొగడుతున్నా అంటే వాస్తవంగా అది నా మనసులో సహజంగా వచ్చినటువంటి విషయమే తప్ప వేరే ఆయన పెద్ద రాజకీయ నాయకుడు కాదు, ఆయన పెద్ద కవి కాదు, పలుకుబడి ఉన్న నాయకుడు కాదు, లేకపోతే ఒక గొప్ప నాకు వినాయన్నకు పరిచయం కూడా లేదు, పేరు మాత్రమే తెలుసు. వాస్తవంగా చెప్తున్నా, మనుషుల్లో మట్టి మనిషి గోపాలన్న పేరు మీద ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు నిర్వాహకులకు అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు. జై హింద్. మున్సిపల్ చైర్మన్ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు ప్రముఖ డాక్టరు, ప్రజావైద్యశాల వ్యవస్థాపకులు, సామాజిక ఉద్యమ నాయకులు డాక్టర్ మురళీధర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. సభాధ్యక్షులు వినయ్ కుమార్ గారు, ఈరోజు ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు మిత్రులు లోక్నాథ్ రెడ్డి గారు, అదే రకంగా గట్టు యాదవ్ గారు, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ శ్రీధర్, తిరుమల్ అండ్ జబ్బార్, ఆంజనేయులు, మరియు ఈ కరోనా సమయంలో కూడా ఈ సమావేశాన్ని మనం నిర్వహించుకోవాల్సి రావడము, చక్కటి విషయాలు అన్నటువంటివి ఈరోజు మనము మాట్లాడుకోవడం అన్నటువంటి జరుగుతుంది. చాలా చక్కగా గోపాల్ గారి గురించి ఇంత ఉంటే మన గట్టు యాదవ్ గారు ఆయన వ్యక్తిత్వం గురించి చాలా అద్భుతంగా చెప్పినారు. ఎవరు మనకు ఆదర్శప్రాయులు అని అంటే సరిగ్గా ఇలాంటి వాళ్ళే. నాకు వినయ్ కుమార్ గారు నాకంటే పెద్దవాళ్ళు కాబట్టి నాకు అంత పరిచయం లేదు, కానీ వినయ్ కుమార్ బ్రదర్ ప్రేమ్ మాత్రము మేమంతా కలిసి ఉండేవాళ్ళం. నేను, నాగార్జును, ప్రేము, ఓంకారు, ఈ బ్యాచ్ అంతా కూడా మాదంతా కూడా ఒక బ్యాచ్. అప్పుడు గోపాల్ గారిని అప్పుడప్పుడు కలిసేటువంటి, ఆయన ఏమీ నాకు కూడా పెద్ద పరిచయం ఏం లేదు, కానీ చూస్తేనే ఆయన ఫేస్ చూస్తేనే ఇతడు చాలా సిన్సియరు అని అనిపించేది. ఇప్పుడు అట్లాంటి వ్యక్తులు వల్లే సంస్థలు అన్నటువంటివి నిలబడుతున్నాయి, అవన్నీ కూడా ముందుకైతూ ఉన్నాయి. మిత్రులారా, ఆయన పేరు మీద ఈరోజు ఈ జీవనధార ఫార్మసీ అన్నటువంటిది పెట్టడము నిజంగా సంతోషించదగ్గ విషయము. ఇట్లాంటి యాక్టివిటీ ఓ పక్క రెడ్ క్రాస్ వీటన్నిటి తరఫున జరుగుతుంది, కానీ దానిలో నిర్వహణలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. అయితే అట్లాంటి ఇబ్బందులన్నింటినీ కూడా ఎదుర్కొని ముందుకు సాగే సత్తా
సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి ఉంది అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. మెడికల్ షాప్ బెడ్డం తేలికే, దాన్ని నడపడం మాత్రము కొద్దిగా కష్టమైనటువంటి విషయమే. కాకపోతే సేవాభావం అన్నటువంటిది ఉంటే అది తప్పనిసరిగా అవసరమవుతుంది. నిజంగానే చాలా దారుణమైనటువంటి విషయం ఏమనంటే మందుల రేట్లు అన్నటువంటివి అమెరికాలో ఉన్నటువంటి మల్టీనేషనల్ కంపెనీస్ అనేవి నిర్ణయిస్తాయి. ఇక్కడ డాక్టర్లు వాళ్ళు వీళ్ళు అందరూ కూడా ఆ కంపెనీలకు సంబంధించినటువంటి ఏజెంట్లలాగే ఉంటున్నారు తప్ప అంతకంటే 90%, 90 కాదు 99% డాక్టర్లు ఆ రకంగానే ఉండాల్సినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈరోజు అలోపతి వైద్య విధానంలో ఉంది అనేసి ఈ సందర్భంగా మీ అందరికి కూడా చాలా విచారంగా ఒక డాక్టర్గా ఒక 30 ఏళ్ళు ఇక్కడే ప్రాక్టీస్ చేసినటువంటి డాక్టర్గా 88 మార్చి 3వ తారీఖు నాడు ఇక్కడే కామిరెడ్డి ఈశ్వరు, దాని తర్వాత రామిరెడ్డి, బ్రహ్మారెడ్డి గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఇక్కడే బాలకృష్ణయ్య గారు ఉన్నారు. అప్పుడు డాక్టర్ బాలకృష్ణయ్య గారు మా హాస్పిటల్ను ఈ ప్రాంతంలోనే ఇనాగరేషన్ అన్నటువంటిది చేసినారు. అదే ప్రాంతంలో ఈరోజు జీవనధార ఫార్మసీ అన్నటువంటిది రూపుదిద్దుకోవడం అనేది నిజంగా చాలా సంతోషించదగ్గ విషయము. అట్లాంటి ఈ ప్రాంతానికి అన్నటువంటిది ఆ రకమైనటువంటి ప్రత్యేకత ఉందేమో అన్నది కూడా నాకున్నటువంటి అభిప్రాయం. మిత్రులారా, నిజంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు విప్లవ కార్యక్రమాలకు వ్యతిరేకమైనటువంటివి ఏం కాదు. ఓ పక్క ప్రజలందరూ కూడా ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళ ఇబ్బందుల్ని గ్రహించుకొని ఈ రకమైనటువంటి సేవా కార్యక్రమాలకు పూనుకోవడం అన్నటువంటిది సుందరయ్య విజ్ఞాన కేంద్రం చేస్తున్నటువంటి మహత్కార్యంగా నేను భావిస్తూ ఉన్నాను. చాలా ఇట్లాంటి కార్యక్రమాలు మరిన్ని కూడా జరగాల్సినటువంటి అవసరం ఉంది. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మేము హెర్నియా ఆపరేషన్ చేసేటప్పుడు ఆ హెర్నియా ఆపరేషన్కు మెష్ అన్నటువంటిది ఒకటి తయారవుతుంది. ఆ మెష్ అన్నటువంటిది ఒకే ఒక కంపెనీ తయారు చేస్తుంది, జాన్సన్ అండ్ జాన్సన్ అనే కంపెనీ తయారు చేస్తుంది. ఆ కంపెనీ వాడు ఏ రేటు పెడితే ఆ రేటే. ఆ మెష్ విలువ 3000 అంటే 3000, ఇంకా కొద్దిగా పెద్దగా ఉంటుంది, అది 10,000 ఒక్క వల లాంటి దానికి పెట్టి ఆపరేషన్ చేయడం అన్నటువంటిది ఇంకా డాక్టర్కి ఎన్ని డబ్బులు తీసుకోవాలా, మందులకు ఎన్ని కావాలా, ఇవన్నీ కూడా ఆలోచన చేసి డాక్టర్ బ్రహ్మారెడ్డి గారితో అప్పుడు నేను ఎక్కువగానే తిరుగుతూ ఉంటేనే ఆయన ఏమనంటే అసలు ఈ మెస్సులో ఈ వలలో ఏం మెటీరియల్ ఉంది అన్నటువంటిది తేలిచి చూస్తే దాంట్లో ఉన్నటువంటి మెటీరియల్ పాలీప్రొపలిన్ మెటీరియల్. ఈ పాలీప్రొపలిన్ మెటీరియల్ అన్నటువంటిది చేపలు పడ్డానికి వాడేటువంటి వల, ఇక్కడ వేసేటువంటి వల రెండూ ఒకటే. అందుకు చెన్నైకి పోయినప్పుడు అక్కడ ఒక షాపులో పోయి ఈ వల అన్నటువంటిది ఓ పెద్ద ఎంత కావాలంటే అంత తీసుకోండి సార్ అనేసి అన్నాడు. వాడు 1000 రూపాయలు ఇస్తే ఇంత పెద్ద మూట వచ్చింది. దాన్ని ముక్కలుగా చేసి దాన్ని ప్రాపర్గా స్టెరిలైజేషన్ చేసి దాన్ని ప్రాపర్గా ప్యాక్ చేసి ఇప్పుడు దాదాపు దేశవ్యాప్తంగా కొన్ని వేల మంది పేషెంట్లకి అదే మెష్ అన్నటువంటిది వాడుతున్నాము. దాని ఖరీదు మిత్రులారా 50 రూపాయలు. అంటే 50 రూపాయల దాన్ని ఈ కంపెనీలు అన్నటువంటివి 3000, 5000, 10,000 వాళ్ళ దోపిడీ అన్నటువంటి దానికి అడ్డు అన్నటువంటిదే లేకుండా పోతుంది. దురదృష్టవశాత్తు ఈరోజు కూడా మనము ఆ మందుల కంపెనీలకు సంబంధించినటువంటి మందులే పెట్టుకొని ఇక్కడ చేయాల్సి వస్తుంది. అయితే దాంట్లో గవర్నమెంట్ తీసుకున్నటువంటి చర్యల మూలంగా ఏమనంటే కొంత ఈ రకమైనటువంటి జనరిక్ మందుల్ని ప్రోత్సహించండి అని చెప్పేసి డాక్టర్లందరినీ కూడా అడుగుతూ ఉంది. కానీ సామాజిక స్పృహ ఉన్నటువంటి డాక్టర్లు కొద్దిగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మందులు రాసేటప్పుడు రాస్తున్నారు. వాళ్ళు కూడా పూర్తిగా వ్యాపారాత్మకంగా కాకుండా నిజాయితీగా రాస్తున్నారా అని అంటే అది సాధ్యమయ్యేటువంటి పరిస్థితి అనేది కనపడడం లేదు. కానీ ఆ దిశగా అడుగులు పడాల్సినటువంటి బాధ్యత అన్నటువంటిది మనకందరికి కూడా ఉంది. ఇక మన ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలకు వీటన్నిటికి కూడా వస్తే 10,000 సంవత్సరాల క్రితము ఈ రోగాలు అన్నటువంటివి లేవు. మళ్ళీ జనాలు ఎట్లా చనిపోయేటోళ్ళు? 2 కారణాలు. ఒకటి వచ్చేసి ఏమైనా జంతువులు బారిన పడి చనిపోయేటోళ్ళు, ఇంకొకటి ముసలోళ్ళు అయి చనిపోయేటువంటి వాళ్ళు చిన్న చిన్న వైరస్లు వీటి వల్ల చిన్నప్పుడే చనిపోయేటోళ్ళు, పుట్టినోడంతా కూడా చాలా కాలమే బతికుండేటోళ్ళు. మళ్ళీ ఎప్పుడు జనానికి రోగాలన్నీ కూడా రావడం అన్నటువంటిది మొదలుపెట్టినాయి, ఎప్పుడు బీపీ రావడం మొదలైంది, ఎప్పుడు షుగర్ జబ్బులు రావడం అనేది మొదలైంది, ఎప్పుడు గుండె జబ్బులు రావడం అన్నటువంటిది మొదలైనాయి. సరిగ్గా 10,000 సంవత్సరాల క్రితము మనిషి జీవితంలో 10,000 కాదు
6000 సంవత్సరాల క్రితము ఎప్పుడైతే వ్యక్తిగత ఆస్తి అన్నటువంటిది మొదలైందో, ఇది నాది, నేనే ఉంచుకోవాలా, ఈ భూమి నాది, ఈ బిల్డింగులు నావి, ఈ డబ్బులు నావి, ఈ కార్లు నావి, వీళ్ళు ఈ మనుషులందరినీ కూడా నేను ఆధిపత్యం చెలాయించాలా అన్నటువంటి ఆలోచన మొదలైనప్పుడు స్వార్థము, ద్వేషము, అసూయ వీటన్నిటి వల్ల మనుషులకు ఇప్పుడున్నటువంటి రోగాలు వస్తున్నాయి. ఈ రోగాలకు ఇప్పుడున్నటువంటి డాక్టర్లు, శాస్త్రజ్ఞులు అందరూ కూడా మందులు కనుక్కున్నారు. ఆ మందులు కనుక్కొని ఈరోజు మీరు నా దగ్గరకు వస్తే, సార్ నాకు బీపీ ఎందుకు వచ్చింది అనేసి అంటే, నేను ఇవన్నీ మీకు చెప్పను. ఏం చెప్తారు? రా బీపీ వచ్చింది కదా, దా బీపీ మందులు ఇస్తాను రా అని చెప్తాను. నాకు షుగర్ వచ్చిందనంటే, దా షుగర్ మందులు ఇస్తాను రా అని చెప్తాను తప్ప మిగతా విషయాలు నేనేం చెప్పను. మనిషి ఎప్పుడైతే ప్రకృతికి దూరంగా జరగడం మొదలైనాడో, ఎప్పుడైతే ప్రకృతి మీద ఆధిపత్యం సాధించడానికి ప్రయత్నం చేసినాడో, ఎప్పుడైతే శారీరక శ్రమ అన్నటువంటి దాన్ని తక్కువ చూసినాడో, ఎప్పుడైతే చదువుకున్న వాళ్ళు మాత్రమే ఎక్కువ అన్నటువంటి భావజాలంలో ఉన్నాడో, ఇప్పుడు సదుర్ల గోపాల్ గారి గురించి చాలా అద్భుతంగా చెప్పినాడు గట్టు యాదవ్ గారు. ఆయన తన వృత్తిని, తన ప్రవృత్తిని దేన్ని కూడా ఆయన త్యాగం అన్నటువంటి చేయలేదు. ఆ రకమైనటువంటి తన వృత్తిని కూడా ఓ పక్క గౌరవప్రదంగానే చూసుకుంటూ సమాజం గురించి అన్నటువంటిది పాటుపడినాడు. ఆ రకంగా ఆరోగ్యం అన్నటువంటిది వాళ్ళు కాపాడుకున్నారు. మనము అట్లాంటి మహానుభావుల నుంచి దూరంగా జరిగిపోయి మన ఆరోగ్యాలు అన్నటువంటివి పాడు చేసుకొని డాక్టర్ల బారిన పడి వాళ్ళ దగ్గర ఏదో అద్భుతమైనటువంటి విద్యలు ఉంటాయని చెప్పేసి హాస్పిటళ్ళ చుట్టూ తిరుగుతూ మందులు వాడుకుంటూ ఇవన్నీ కూడా చేస్తున్నాం మిత్రులారా. ఈ పని ఒక డాక్టర్గా నేను కూడా చేసినాను. బీపీ వస్తే బీపీ గోళీలు, షుగర్ వస్తే షుగర్ గోళీలు, ఇవన్నీ కూడా అది కాదు. ఇదంతా కూడా సరైనటువంటి విధానం కాదని చెప్పేసి ఎప్పుడైతే నేను ఇక్కడి నుంచి మా ఫామ్ హౌస్ వరకు నడవడం మొదలుపెట్టినానో, 8 కిలోమీటర్లు, అంతవరకు బీపీ గోళీ టెల్వాస్ 40 మిల్లీగ్రాములు వేసుకునేది, అది ఆటోమేటిక్గా 20 మిల్లీగ్రాములకు తగ్గిపోయింది. దాని తర్వాత షుగర్ గోళీలు వేసుకోవడం అన్నటువంటిది బంద్ అయిపోయింది. మనము తలుచుకుంటే మన ఆరోగ్యాన్ని మన చేతుల్లోనే ఉంచుకోవచ్చు. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది. సరే, తప్పిదారి చాలా సమాజంలో ఉన్నటువంటి చాలా దుష్ప్రభావాల వల్ల మన ఆరోగ్యం అన్నటువంటిది చెడిపోతే డాక్టర్ల దగ్గరికి పోక తప్పదు, మందులు కొనక తప్పదు. ఈ సందర్భంగా నేను మీకు చెప్పదలుచుకున్నది ఏమనంటే, వీలైనంత తక్కువ మందులతోటి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాము. మందులు అన్నీ చెడ్డవి, మందులు వాడకూడదు అనేసి నేనేం అనలేదు. ఈరోజు కరోనా వ్యాధి వస్తే మళ్ళీ వ్యాక్సిన్ అన్నటువంటిది వేసుకోవాల్సి వస్తుంది. వైద్యం అన్నటువంటిది చాలా అద్భుతమే. అది ఎంతవరకు ఇట్ ఈజ్ ఎ డబుల్ ఎడ్జెడ్ నైఫ్. అది ఎంతవరకు అవసరం ఉంటే అంతవరకే దాన్ని మనం వాడుకోవాలా. అంతకంటే ఎక్కువ మందులు వాడినా మందుల వల్ల చనిపోతారు. సరైనటువంటి టైంలో మందులు వేసుకోకపోయినా, వ్యాక్సిన్లు వేసుకోకపోయినా దానివల్ల కూడా ప్రమాదం అన్నటువంటిది ఉంటుంది. ఈ కొన్ని విషయాలు మనం తప్పనిసరిగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది. ఒక చక్కటి సామాజిక కార్యక్రమాన్ని ప్రారంభించడము, ఈ కరోనా టైంలో కూడా మీరందరూ కూడా ఇంత ఆసక్తిగా రావడము అన్నటువంటిది నిజంగా సంతోషించదగ్గ విషయము. ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు వనపర్తిలో జరగాల అన్నటువంటిది మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు, వినయ్ కుమార్ గారికి, అదే రకంగా వచ్చినటువంటి మిగతా మిత్రులు, పెద్దలు, వాళ్ళకందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. డాక్టర్ మురళీధర్ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు పోలీస్ సిఐ సూర్యనాయక్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాం. ఈరోజు ఉగాది పండుగ పర్వదినం రోజు జెనరిక్ మెడికల్ షాప్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం ద్వారా ఓపెన్ చేయడానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన జిల్లా పరిషత్ చైర్మన్ లోక్నాథ్ రెడ్డి గారికి, ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్న వినయ్ కుమార్ గారికి, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్ గారికి, వైస్ చైర్మన్ శ్రీధర్ గారికి, మాకు చక్కటి సలహాలు ఇచ్చిన సీనియర్ డాక్టర్ మురళీధర్ సార్ గారికి, డయాస్ మీద జబ్బార్ సార్ గారికి, చంద్రయ్య గారికి, కుర్మయ్య గారికి, ఆంజనేయులు గారికి, ఇక్కడికి వచ్చేసిన అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ నా తరఫున, మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అందరికీ నమస్కారాలు. ఒక మంచి కార్యక్రమం చేస్తున్నామని నా దగ్గరికి జబ్బార్ సార్ రాగానే, సార్ ఉగాది రోజు ఒక మెడికల్ షాప్ ఓపెనింగ్ ఉంది, చిన్న పర్మిషన్ ఇవ్వమంటే నేను ఏమాత్రం సంకోచించలేదు. ఆయన నా 3 సంవత్సరాల సర్వీస్ మొత్తంలో జబ్బార్ గారు ఏ రోజు ఏది అడిగినా కానీ కాదనలేదు. ఈ మంచి కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి మంచి సార్ ఖచ్చితంగా చేసుకోండి అని చెప్పాము.
ప్రికాషన్స్ అన్నీ తీసుకుంటూ మమ్మల్ని కూడా ఈరోజు పొద్దున్నే ఆహ్వానించినందుకు పండగ రోజు కూడా మేము రావడం జరిగింది. నాకు గోపాల్ గారి గురించి మిగతా వాళ్ళ గురించి తెలియకపోయినా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సుందరయ్య విజ్ఞాన కేంద్రం వాళ్ళకి ఇలాంటి ఒక మంచి కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నందుకు వాళ్ళను ప్రత్యేకంగా నేనైతే నా తరఫున అభినందిస్తున్నాను. ఎందుకంటే మెడికల్ షాప్ రన్ చేయడం అంత సులభతరం కాదు. ఎందుకంటే దాన్ని మెయింటెనెన్స్ చేయడం చాలా శ్రమ కన్నా చాలా స్కిల్స్తో కూడుకున్న కార్యక్రమం అది. ఎందుకంటే కొన్నిసార్లు ఇప్పుడు జనరిక్ మెడికల్లో అన్ని మెడిసిన్స్ దొరకకపోవడం, తర్వాత వచ్చిన కస్టమరు ఆ మెడికల్ షాప్లో ఉన్న కొన్ని మెడిసిన్స్ దొరుకుతాయి, కొన్ని మెడిసిన్ దొరికినప్పుడు మళ్ళీ ఆయన పోయి వేరే మెడికల్ షాప్లో అలోపతి మెడికల్ షాప్లో కొనేటప్పుడు వేరియస్ చూస్తారు. కానీ పబ్లిక్ ఏమనుకుంటారంటే నాకు ఎక్కడైతే అన్నీ దొరుకుతుందో అక్కడే కొనాలనుకుంటారు. మరి రిక్వెస్ట్ ఏంటంటే సార్, కావాల్సిన మెడిసిన్స్ అన్నిటి కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. చేస్తే మెడిసిన్ ఉంచగలిగితే మీరు అప్పుడు ఆ పబ్లిక్ అక్కడికి వచ్చేటప్పుడు తీసుకోవడానికి ఉంటుంది. ఇక మెడికల్ షాప్లో అయితే మనం చెప్పొద్దు, వాళ్ళ లాభాల కన్నా 2 3 తీసుకుంటూ ఉంటారు. ఎవరన్నా పేదవాడు పోయి తలపోటు మాత్ర ఇవ్వమంటే వాడు 2 రూపాయలు అంటాడు. ఆ మాత్ర కాస్టు 15 పైసలు 20 పైసలు ఉంటుంది. 2 రూపాయలు చిల్లర లేకపోతే కూడా వాడిని గోలు ఇయ్యాడు. కానీ ఆయన తలపోటు వస్తుంది, ఆయన మెడిసిన్ వేసుకోవాలి. అంటే మానవత్వము విలువలు అక్కడ ఆలోచించాల్సి వస్తుంది మెడికల్ షాప్లో. కాబట్టి ఇలాంటి మంచి కార్యక్రమం రాజీవ్ చౌక్లో పెట్టి మళ్ళీ ఒక మంచి మెడికల్ షాప్ ఇక్కడ ఏర్పాటు చేసినందుకు నేను అందరినీ ప్రత్యేకంగా అభినందిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు గౌరవనీయులు మన వాకిటి శ్రీధర్ గారు మున్సిపల్ వైస్ చైర్మన్ మాట్లాడాల్సిందిగా కోరుతాం. సభాధ్యక్షులు వినయ్ కుమార్ గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ అన్న లోక్నాథ్ రెడ్డి గారు, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్ గారు, డాక్టర్ మురళీధర్ గారు, అన్న జబ్బార్ గారు, అంజనేయులు గారు, చంద్రయ్య గారు, కుర్మన్న గారు, సిఐ సూర్యనాయక్ గారు, స్థానిక కౌన్సిలర్ ఉంగ్లం తిరుమల్ గారు, పట్టణ ఎస్ఐ, వివిధ రాజకీయ పక్ష నాయకులు, పట్టణ ప్రముఖులు, మహిళా మంత్రులందరికీ కూడా ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఒక గొప్ప ప్రయత్నం పేద ప్రజల కోసం తక్కువ ధరలకు మందులు అందించడం అనేది ఆ రోజుల్లో మన గోపాలన్న గారి జ్ఞాపకార్థం ఆ రోజు ఆయన ఎట్లయితే జీవించిండో ఆయన ఆశయాలకు అనుగుణంగా ఆయన పేరు మీద షాపు స్థాపించి వనపర్తి పట్టణ పేద ప్రజలకు ఈ మందులు అందివ్వడం అనేది నిజంగా కూడా హర్షించదగ్గ విధం. ఈ సందర్భంగా నిర్వాహకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై హింద్, జై తెలంగాణ. ముఖ్య అతిథి గౌరవనీయులు జడ్పీ చైర్మన్ లోక్నాథ్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాం. ఈరోజు కీర్తిశేషులు సదుర్ల గోపాల్ స్వానకార్థం వారి కుమారుడు వినయ్ గారి ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రం వారి యొక్క ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు వనపర్తిలో ఒక మంచి జనరిక్ అంటే ఏదైతే తక్కువ ధరలకు మంచి మందులు అమ్మేటటువంటి ఒక షాప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి వినయ్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, సిఐ, ఎస్ఐ, మురళీధర్ సార్ గారికి, ఈ జబ్బార్ గారికి, ఆంజనేయ గారికి, చంద్రయ్య గారికి, కురుమూర్తి గారికి, కురుమయ్య గారికి, ఇంకా ఇక్కడ ఆసీనులైన పుర ప్రముఖులకు అందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఉగాది పర్వదినం రోజు ఒక మంచి ప్రోగ్రాం వనపర్తిలో తీసుకురావడం జరిగింది. ప్రజలకు ఏదైతే ప్రజలు ఎక్కువగా ఖర్చు పెడుతున్నది ఈ విద్యకు, వైద్యానికే. ఈ వైద్య రంగంలో తక్కువ ధరలకు మంచి నాణ్యమైనటువంటి మందులు అమ్మే విధంగా ఏదైతే ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిండ్రో ఇది దినదినాభివృద్ధి జరిగి ఇంకా ప్రజలకు అందుబాటులో రావాలని కోరుకుంటా ఉన్నాం. పెద్దలు చెప్పిన విధంగా అన్ని మందులను కూడా ఇక్కడ ఉంచడం ద్వారా పేద ప్రజలు ఎక్కువగా అట్రాక్ట్ అయి వస్తారు. వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని రకాల మందులు ఉంచాలని కోరుతా ఉన్నాం. ఏదైతే సరదూర్ల గోపాల్ గారి గురించి చైర్మన్తో సహా వక్తలందరూ కూడా చెప్పడం జరిగింది. గోపాల్ తెలియని వారు
చాలా తక్కువ వనపర్తిలో పుట్టి పెరిగిన వాళ్ళకు. ఎందుకంటే ఆ రోజుల్లో గోపన్ గౌడ్ షాపు అది చాలా అంటే బట్టల్లో ఈరోజు అంటే వందల షాపులు పెరిగినా ఆ రోజు నాణ్యవంతమైన బట్టలు, అది కూడా బార్గెనింగ్ లేకుండా ఆ క్వాలిటీ కానీ ఇవన్నీ అంటే గోపన్ గౌడ్ షాపే. ఆ గోపన్ గౌడ్ చూసిన వాళ్ళు లేరు, విజయన్ కూడా ఎప్పుడో ఒకసారి చూసేది. గోపాల్ చూడాల్సిందే పోయి, గోపాలే ఓనరు, గోపాలే ధర, గోపాలే ఇది ఏదన్నా ఆయన అడిగి ఆ నమ్మకంతోనే అందరు తీసుకొచ్చేవాళ్ళు. అది కూడా కస్టమర్ల కన్నా ముందే ఆయన ఉండేవాడు. ఆయనలో ఉన్నటువంటి ఆ షాపుకు అంత కళ రానిక కారణం కూడా గోపాలే. ఎందుకంటే వచ్చినటువంటి అందరి కస్టమర్లతో మంచిగా నవ్వుకుంటూ పలకరియడం, సమాధానం చెప్పడం, మంచి ఆ పంచ ఆ అంగి ఆ మంచి నీట్గా మంచి నీకు ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ఉన్నారు, అంత అద్భుతంగా కళతోన రిసీవ్ చేసుకోవడం వల్లనే ఆ షాప్కి అంత కళ రావడం. ఆయనను పలకరియడానికన్నా అవసరమైతే ఆ షాప్కి పోయి ఆ రకంగా బట్టలు తీసుకున్నటువంటి రోజులు. వాస్తవంగా కష్టపడే మనస్తత్వం కానీ ఆయన దిక్కు షాప్లో పనిచేస్తూనే వారు ఈరోజు నేను ఈ యొక్క బుక్ను వారి కుమారుడు ఏదైతే వినయ్ గారు రచించినటువంటి బుక్లో కూడా నేను ఒక 10-12 విషయాలు నేను దాంట్లో చదవడం జరిగింది. వాస్తవంగా ఒక పేద కుటుంబంలో మధ్యతరగతిలో జన్మించి చదువు రాకపోయినా అంతంతగా చదువుకొని ఆ చదువునే విజ్ఞానంగా మార్చుకొని ఏదైతే ఆ యొక్క బట్టల షాప్లో పనిచేస్తూ మరి ఈ సమాజం మీద ఒక దృష్టిని ఉంచి ఈ కుల రక్కసి ఏదైతే ఆ రోజు ఉన్నటువంటి మూఢనమ్మకాలు ఏదైతే ఈ పట్టి పీడిస్తున్నటువంటి దీనికి అంతా కూడా అందరూ కూడా చదువుకోవాలి, చదువుతారనే జ్ఞానం వస్తుందని వారు చెప్పినటువంటి విషయాలు నాకు ఈ మధ్యలో ప్రతి దగ్గరలో కూడా అవే చర్చకు వస్తూ ఉన్నాం. మేము మొన్న అయితే నాగరాజు గారు ఈర్లదిన్నె గ్రామంలో పెబ్బేరు మండలంలో ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేసిండు. సాయంత్రం 6 గంటలకు స్టార్ట్ అయితే నేనే 12:40 వరకు ఉన్నా. మళ్ళీ నేను నాగరాజుని ఇప్పుడు అడిగితే నేను 2ంటికి వచ్చినాను అంటున్నాడు. దాదాపు 7-8 గంటలు అంటే ప్రజలు చాలా పెద్ద ఎత్తున ఆ చుట్టుముట్టు గ్రామాల నుంచి ఆ కుల సంఘాలు, ప్రజా సంఘాలు, పార్టీలకు అతీతంగా సర్పంచులు, అక్కడ ఆట పాట కవులు, కళాకారులు ఏంటంటే ఆ రోజు పూలే జయంతి ఉత్సవాలు, ఉదికు అంబేద్కర్ విగ్రహావిష్కరణ, ఈ 2 విషయాలు ఆ పూలే గారు ఏదైతే వారు చేసినటువంటి కృషి అంటే ఈ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను పోవడానికి వారు ఆ రోజు ఏదైతే ఈ కులరహిత సమాజం కావాలని, ఆ లింగ వివక్ష ఉండడం కానీ, ఈ అంటరానితనం కానీ, ఈ మూడిటి మీద వారు అనేక పోరాటాలు జరిపి వారు కాంట్రాక్టర్గా ఉండి తను సంపాదించినటువంటి డబ్బుతో ఫస్ట్ భార్యకు చదివించి స్కూళ్ళను నెలకొల్పి ఈ యొక్క చదువు ద్వారానే విజ్ఞానం ద్వారా అయితేనే ఇవన్నీ కూడా పోతాయని నమ్మి వారు ఆ రోజు చాలా ఉద్యమంగా చేపట్టడం జరిగింది. తర్వాత వారు చనిపోయిన తర్వాత వారి ఆశయాలనే మళ్ళీ అంబేద్కర్ ప్రజల్లోకి తీసుకుపోయి ఆయన చట్టరూపకంగా ఈ యొక్క పార్లమెంట్లో ఆయన ఆలోచనలు ఏవి పూలే ఆలోచనలు ఉంటే అవిటిని వీరు చట్టంగా తయారు చేసి ఈరోజు దేశంలో 175 ఏళ్ళు పూర్తి 195 ఏళ్ళు వారు పుట్టి జన్మదినోత్సవం జరుపుకున్నారు. కానీ వారు ఉద్యమాలు చేయబట్టే 175 ఏళ్ళు అయింది. అక్కడి నుంచి ఈ రోజు వరకు కూడా ఇంకా ఉద్యమాల వైపే ఉన్నాయి. 100% చదువుకున్నప్పుడు మాత్రమే ఇవన్నీ పోతాయని ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా చెప్తున్నారు. కాబట్టి ఏదైతే గోపాల్ గారు కూడా పని చేసి మళ్ళీ రాత్రి బళ్ళల్లో ఆయన చదువుకొని ఇంకా చదువు రాని వాళ్ళంతా కూడా చదువుకోవాలని చెప్పి వారు ఏదైతే ఆశయాలు తీసుకున్నారో వనపర్తి మొదటి నుంచి కూడా ఈ యొక్క చదువులోకి నిలవైనటువంటి వనపర్తిలో ఈ మొత్తం విద్యావంతులు కావడానికి అందరం కూడా కృషి చేయాలని కోరుకుంటా ఉన్నాం. ఏదైతే మేము ఈరోజు 3-4 ప్రోగ్రాంలు ఉండే, ఈ ప్రోగ్రాం ఉదయం ఫోన్ చేసిండ్రు. నేను అప్పటికే వెంకటేశ్వర టెంపుల్లో సైలెంట్ పెట్టి ఫోన్లో ఆ ఉగాది ఉత్సవాల్లో పాల్గొంటా ఉన్నాం. ఈ తర్వాత మళ్ళీ 3-4 ప్రోగ్రాంలు ఉన్నాయి. దానిలో భాగంగానే తప్ప ఆంజనేయులు గారికి వేరే ఉద్దేశం కాదు. మేము ముగ్గురం చెప్పింది ఏంటంటే 2 నిమిషాల్లో వచ్చిపోతామని చెప్పినాం. వాస్తవంగా గోపాల్ మీద ఉన్నటువంటి ప్రేమతో ఒక మంచి కార్యక్రమంలో ఇంకా ఉండాలనేటటువంటిది, ఎందుకంటే వక్తలు చాలా మంచి, ఎందుకంటే ఈరోజు కొత్త తరం యువతకు ఈ స్ఫూర్తిని ఇవ్వాల్సినటువంటి అవసరం. ఈరోజు గోపాల్ లాంటి వ్యక్తులు మనకు వనపర్తిలో టార్చ్ లైట్ వేస్తే దొరికేది కష్టంగా ఉంది. ఎందుకంటే ఆయన అదృష్టం, ఆయనకు భార్య పిల్లలు
ఆ రకంగా సపోర్ట్ చేసిండు కాబట్టి ఈరోజు ఆయన అంత మంచిగా ఆయన పేరు నిలబడగలిగినారు. ఈరోజు ఉన్నటువంటి ఈ యొక్క యాంత్రిక ప్రపంచంలో ఇక మంచి కార్యక్రమాలకు టైం ఇచ్చే వాళ్ళు తగ్గిపోతున్నారు. ఎంతసేపు ఉన్న ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారమా, ఈ వ్యాపారమా, లేకుంటే ఇంకేదన్నా తాకట్ల తంట్ల పంచాయతీల దీంట్లో స్పీడ్ పోతున్నారు. కానీ ఇట్లా సామాజిక స్పృహ ఉన్న వ్యక్తులు చాలా తక్కువ కాబట్టి వారి ప్రోగ్రాంలో మాకంతా కూడా అవకాశం కల్పించినందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు. ఏదైతే నేను ఎప్పుడు కూడా నేను పేర్లు ప్రోటోకాళ్ళు చాలా తక్కువ నేను పట్టించుకుంటా. ఎందుకు పట్టించుకుంటా అంటే రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్కే ఆయన న్యాయశాఖ మంత్రి ఉండి ఏదైతే ఆ రోజు ఉన్నటువంటి ఈ యొక్క మహిళా వివక్ష అంటే ఆ రోజు రాజస్థాన్ కొన్ని ప్రాంతాల్లో సతీ సహగమనాలు ఉన్నాయి. అంటే భర్త చనిపోతే భార్యను కూడా చితిలో అంటించేటటువంటి అటువంటి అనేక చట్టాలను ఆయన తీసుకురావాలని ప్రయత్నం చేసినప్పుడు మొత్తం వ్యతిరేకించడం, ఆయన రిజైన్ చేయడం, మళ్ళా నిలబడితే ఓడగొట్టడం జరిగింది. కాబట్టి మనం ఆయనకు జరిగిన అగౌరవంలో మనకు పైసా కూడా కాదు కాబట్టి నేను పట్టించుకోం. ఎవరు పిలిస్తే వాళ్ళు పోతాం, ఎవరైనా పిలవకున్నా కూడా మనం బాధపడం. మనం లేకున్నా ఆ ప్రోగ్రాం మంచిగా జరిగిందంటే దూరం నుంచి కూడా సంతోషపడేటటువంటి వ్యక్తిత్వం అలవాటు పరుచుకున్నాం. కాబట్టి వనపర్తికి ఒక మంచి సాంప్రదాయాన్ని ఇచ్చే ఉద్దేశంగా అందరం ఉండాలని ఆస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు తెలుపుకున్నాను. మిత్రులారా, 10 నిమిషాల్లో ఈ సభ ముగుస్తుంది. చివరి స్పీకరు సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జబ్బార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు ఉగాది పండుగ అయినప్పటికీ ఆ యొక్క పండుగ విధానాన్ని అమలు చేస్తూనే ఒక మంచి కార్యక్రమానికి పిలిచిన వెంబడే వచ్చినటువంటి గౌరవనీయులు జిల్లా పరిషత్ చైర్మన్ గారు లోకనాథ్ రెడ్డి గారు, మున్సిపల్ చైర్మన్ గట్టి యాదవ్ గారు, వైస్ చైర్మన్ శ్రీధర్ గారు, సామాజిక డాక్టర్ మురళీధర్ గారు, పోలీస్ సిఐ గారు, ఇతర పెద్దలు, ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి వాళ్ళందరికీ సిపిఐఎం పార్టీ జిల్లా కమిటీ తరఫున మనస్ఫూర్తిగా అభినందిస్తూ నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. పెద్దలు చాలా విషయాలు చెప్పారు, ఇప్పుడు సందర్భం కాదు. కానీ 2 విషయాలు. ఈరోజు మనం తినే ఆహారంలో పూర్తిగా కల్తీ ఆహారాన్ని మనం తింటా ఉన్నాం. దానివల్ల అనివార్యంగా మన శరీరంలో మరి అనేక రకాల రోగ నిరోధక శక్తి తగ్గిపోయి అనేక రోగాలకు గురవుతున్నటువంటి నేపథ్యం పెద్ద ఎత్తున ఈరోజు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి 4 కలిస్తే 3 ఈరోజు షుగర్ పేషెంట్లు ఉంటా ఉన్నారు. ప్రతి 10 మంది కలిస్తే 4 గుండె వ్యాధికి బారిన గురైనటువంటి రోగులు కనపడుతూ ఉంటారు. ఇంకా అనేక రకాల వ్యాధులు ఉన్నటువంటి నేపథ్యంలో మనం అనివార్యంగా హాస్పిటల్కి వెళ్తే మందులు కొనాల్సినటువంటి అవసరం ఉంది. డాక్టర్లు రాస్తున్నారు, వాళ్ళ మీద నమ్మకంతో మనం మందులు కొంటా ఉన్నాం. కానీ విపరీతమైనటువంటి డబ్బులు ఖర్చు అవుతూ ఉన్నాయి. మరి దానికి ఈరోజు అతి తక్కువ ధరలతో మన ఆరోగ్యాన్ని కాపాడుకునేటువంటి దానికోసం భారత ప్రభుత్వం ఇండియన్ మెడికల్ సైన్స్ యొక్క ప్రతిపాదనలతో వాళ్ళు అంగీకరించి పేదవాళ్ళ కోసం, మధ్యతరగతి వర్గాల కోసం ఆరోగ్యానికి విపరీతమైనటువంటి డబ్బులు ఖర్చు అవుతూ ఉన్నాయి. కాబట్టి ఈ మందులు కొనాలి, డాక్టర్లు కూడా ఈ మందులు రాయాలి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నారు. కానీ అది ఆచరణలో అమలు జరగట్లేదు. ఒక ఉదాహరణ, అక్సర్ 90 అనేటువంటిది నేను రోజు 2 ట్యాబ్లెట్లు వాడుతూ ఉన్నాను. దానికి బయట కొనుగోలు చేస్తే 490 రూపాయలు. ఇక్కడ జనరిక్ షాప్లో కొంటే 80 రూపాయలు. మరి డాక్టర్ని కూడా అడిగాను నేను,
నాకు వైద్యం చేసిన డాక్టర్ను, సార్ ఇది వాడొచ్చా అంటే ఆ డాక్టర్ గారు ధైర్యంగా చెప్పలేదు, నీ ఇష్టం అన్నాడు. కానీ నేను ఈ మందుల మీద ఉన్నట్టుండే నమ్మకం, విశ్వాసంతో ఆ యొక్క 490 ట్యాబ్లెట్లను వాడకుండా ఈ మందులనే, జనరిక్ మందులనే వాడుతూ ఉన్నాను. మరి ఇట్లాంటి నేపథ్యంలో ఎన్ని డబ్బులు ఖర్చు అవుతూ ఉన్నాయి వైద్యానికే, ఆరోగ్యానికి ఎన్ని డబ్బులు ఖర్చు పెడితే కుటుంబం ఏంటి, మన జీవనం ఏంటి? కాబట్టి ఈ సందర్భంలో మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, ఇక్కడ కూర్చున్న పెద్దలందరూ, డాక్టర్లందరూ, అధికారులందరూ మనం కూడా సమాజంలో ఇట్లాంటి మెసేజ్ను అందరికీ పంపించాల్సిన అవసరం ఉంది, అందరినీ చైతన్యం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అతి తక్కువ ధరలతో ఈ మందులు కొనుగోలు చేసిన మన ఆరోగ్యాలను కాపాడుకోవచ్చు. ఆ రకమైనటువంటి ప్రచారాన్ని తీసుకెళ్లే దానికోసం మా వంతు కర్తవ్యంగా అట్లాంటి ప్రయత్నం చేస్తామని చెప్పేసి వినయ్ గారు అడిగారు. ఒక నెల 15 రోజుల క్రితం మా అబ్బాయి సహాయం చేస్తామంటున్నారు, వనపర్తిలో పెడితే ఎట్లా ఉంటుంది అని చెప్పేసి, మంచిది సార్, దీనికి ఈ యొక్క పట్టణంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, పెద్దలందరూ, అధికారులందరూ కూడా దీనికి సహకరిస్తారు, మనం దీనికి పూనుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి చెప్పినప్పుడే వినయ్ గారు అనారోగ్యంతో ఉన్నప్పటికీ హైదరాబాద్ నుంచి వారానికి ఒకసారి 2 రోజులు ఇక్కడే ఉండి కష్టపడి మరి ఈ రకమైనటువంటి ఈరోజు జనరిక్ షాపును మనం ప్రారంభించుకున్నాం. ఇది ఈ యొక్క వనపర్తి పట్టణ ప్రజలకే కాదు, ఈ జిల్లా ప్రజానీకం అందరూ కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఈ మందులు కొనుగోలు చేయాలి అని విస్తృతంగా మండలాల్లో అట్లాంటి ప్రచారాన్ని కూడా తీసుకెళ్లేదానికి మా వంతు ప్రయత్నం చేస్తామని, జనరిక్ షాప్ యొక్క నేపథ్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రం ట్రస్ట్ ద్వారా ఇక్కడ ఏదైతే ఏర్పాటు చేసినామో గ్రామీణ ప్రాంతాల్లో, పెద్ద పెద్ద మండల కేంద్రాల్లో కూడా వైద్య శిబిరాలు నిర్వహించి ప్రజలకు కొన్ని తాత్కాలికమైనటువంటి రోగాలకు పరీక్షలు చేయించి మందులు సరఫరా చేసేదానికి వాళ్ళందరికీ వచ్చి ఈ మందులు కొనుగోలు చేసేటట్టుగా అట్లాంటి ప్రయత్నం కూడా రాబోయేటువంటి కాలంలో చేస్తామని చెప్పేసి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ, అందరూ కూడా మన మిత్రులు, శ్రేయోభిలాషులు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, రేపటి నుంచి మనకి ఏ అవసరం, ఏ ట్యాబ్లెట్ అవసరం ఉన్నా జనరిక్ షాప్లోనే మందులు కొనుగోలు చేసి మన ఆరోగ్యాలు కాపాడుకునే దానికోసం ప్రయత్నం చేద్దామని చెప్పేసి మరోసారి మీకు అందరికి కూడా సిపిఐఎం పార్టీ జిల్లా కమిటీ తరఫున అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తాం. మిత్రులారా, ఇప్పటిదాకా వక్తలందరూ మాట్లాడటం జరిగింది. ఇంకా కొంతమంది మాట్లాడడానికి ఆసక్తి ఉన్నా బాగా లేట్ అవుతూ ఉంది. తర్వాత ఈరోజు పండుగ దినం కాబట్టి ఇంతటితో ముగించాల్సిన అవసరం ఉంది. ఈ సభకు పిలిచిందే తడువుగా టైము తక్కువ ఇచ్చిన మనకు గౌరవనీయులు జడ్పీ చైర్మన్ గారు లోక్నాథ్ రెడ్డి గారు రావటం జరిగింది. వారికి, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్ గారికి, మున్సిపల్ వైస్ చైర్మన్ మన వాకిటి శ్రీధర్ గారికి, అదేవిధంగా పోలీస్ సిఐ సూర్యనాయక్ గారికి, టౌను ఎస్ఐ కృష్ణ వెంకటేష్ గౌడ్ గారికి, అదేవిధంగా మన వార్డు కౌన్సిలరు తిరుమల గారికి, అదేవిధంగా మన డాక్టర్ మురళీధర్ గారికి, సిపిఐ నాయకులు డి చంద్రయ్య గారికి, సిపిఎం నాయకులు డి కుర్మయ్య గారికి, జబ్బార్ గారికి, మిగతా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగిసిందిగా ప్రకటిస్తా ఉన్నాం.